స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహకాలు మొదలయ్యాయి. దీంతో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల్లో ఆందోళన నెలకొంది. కొందరు ఇప్పుడిప్పుడే పనులు స్టార్ట్ చేస్తుండగా మరికొందరివి చివరి దశకు చేరుకున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ వస్తే పథకానికి బ్రేక్ పడుతుందేమో, డబ్బులు రాకపోతే నిర్మాణమెలా అన్న సందేహాలతో సతమతమవుతున్నారు. ఆందోళన అవసరం లేదని, ఎన్నికల తర్వాత కూడా పథకం కొనసాగుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్. వైశాలి, తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇందిరమ్మ ఇల్లు నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి బ్రేక్ పడే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే ప్రభుత్వము రాష్ట్రంలోని నిరుపేదలైనటువంటి దాదాపు 4,50,000 మంది లబ్ధిదారులను గుర్తించింది. ఈ క్రమంలో ప్రస్తుతం మొదటి దశలో 2,37,000 ఇళ్లను లబ్ధిదారులకు ఇచ్చింది. అందులో భాగంగా లబ్ధిదారులు కూడా ఇంటి నిర్మాణాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఏ రోజుకి ఆ రోజు, అంటే వారానికి ఒకసారి ఇల్లు నిర్మాణం పూర్తయినటువంటి క్రమంలో ఆ నిబంధనల మేరకు కూడా అంటే లబ్ధిదారుల అకౌంట్ లో కూడా నిధులు జమ చేస్తా ఉంది. ప్రతి సోమవారం కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. మొత్తం 5 దశల్లో కూడా డబ్బులు ఇచ్చేటువంటి ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి 1-2 దశలు, ఫస్ట్ దశ పూర్తయినప్పుడు ₹1,00,000, మరొక దశ పూర్తయినప్పుడు 2 లక్ష, అట్లా 5 దశల్లో 5 లక్షల రూపాయలు వాళ్ళ లబ్ధిదారులకు ఇస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా జోరుగా ఇళ్ల నిర్మాణం కొనసాగుతుంది. ప్రతి సోమవారం కూడా లబ్ధిదారుల ఖాతాలో నిధులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ సెప్టెంబర్ లో ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం వెళ్తుంది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభమైనటువంటి క్రమంలో ఈ ఇందిరమ్మ ఇళ్ల నిధులు అంటే ప్రస్తుతం నిర్మాణాలు ఆగిపోతాయా, పథకానికి సంబంధించి నిధులు కూడా వస్తాయా రావా అనేది కూడా లబ్ధిదారుల్లో కొంత అయోమయం నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక క్లారిటీ లేదు. అంటే ఆల్రెడీ కొత్తగా మంజూరయ్యే వాటికి సంబంధించి బ్రేక్ పడుతుందా, లేకుంటే ఆల్రెడీ నిర్మాణాలు పూర్తవుతున్న వాటికి దశల వారీగా ఇచ్చేటువంటి నిధులు ఇస్తారా అనేది కూడా కొంత క్లారిటీ లేదు. అయితే అధికారుల నుంచి వస్తున్నటువంటి సమాచారం ఏంటంటే ఆల్రెడీ ఇల్లులు నిర్మాణం జరుగుతుంది కనుక అది దశల వారీగా డబ్బులు అందించేది ఆ ప్రక్రియ కొనసాగుతుంది. అక్కడ దానికి ఏది బ్రేక్ పడదని చెప్తున్నప్పటికీ కూడా లబ్ధిదారులకు అయితే ఇప్పటివరకు ఒక క్లారిటీ రాలేదు. దీంతో ఇళ్ల నిర్మాణం పూర్తవుతుందా, మధ్యలోనే ఆగిపోతాయా, మళ్ళీ ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు అంటున్నారు. వీటి తర్వాతకి మళ్ళీ ఇవి పూర్తి అయిపోయాక మళ్ళీ సర్పంచ్ ఎన్నికలు ఉంటాయి. అంటే మళ్ళీ ఇంకా కొత్త పొడిగించి ఎన్నికలకు ఇంకా సమయం ఉంటుంది కనుక ఇది కొనసాగుతుందా, డబ్బుల ప్రక్రియ నిలిచిపోతుందా అనేది కూడా కొంత అయోమయమైనటువంటి పరిస్థితి ఉంది. దీని మీద ప్రభుత్వ వర్గాలు కూడా ఇంకా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ప్రస్తుతం మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా 2,37,000 ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ప్రతి సోమవారం కూడా లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ఇంటి నిర్మాణాలు కూడా చాలా శరవేగంగా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. క్షేత్రస్థాయిలో అధికారులు కూడా లబ్ధిదారులను గుర్తించి ఏ దశ వారీగా వచ్చిందన్న ఆ అంశాన్ని పరిశీలించిన తర్వాతకి నేరుగా లబ్ధిదారుల అకౌంట్ లో జమ అవుతున్నాయి. ప్రస్తుతం ఎన్నికలకు కొంత బ్రేక్ పడుతుందా లేదా అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఈ ఫస్ట్ దశ పూర్తి అయిన తర్వాతకి 2వ ఫేజ్ లో కూడా ఇంకా మిగిలిపోయినటువంటి లబ్ధిదారులకు ఇల్లు మంజూరు చేసే అవకాశం ఉందని కూడా అటు రెవెన్యూ శాఖ మంత్రి, హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఆయన ఇప్పటికే ప్రకటించినటువంటి నేపథ్యంలో కొత్త ఈ ఇందిరమ్మ ఇల్లుని అన్నింటిని కనుక ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న అన్నింటిని కనుక పూర్తి చేస్తే ఇప్పటికే కొంత ప్రభుత్వానికి దాని మీద సానుకూల దృక్పథం ప్రజల్లో ఉంది. ఇంకా పూర్తి స్థాయిలో కనుక నిర్మాణాలు పూర్తయితే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజల్లో కొంత సానుకూల భావన ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. ఆ క్రమంలోనే కూడా నిర్మాణ దశలో ఉన్నటువంటి ఇళ్లన్నిటికీ కూడా నిధులు జమ చేస్తామనేది అటు ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం. అయితే దీన్ని అధికారికంగా ధృవీకరించాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ ప్రభుత్వం ఇవ్వడానికి సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఎన్నికల అధికారులు దాన్ని ఏమైనా అడ్డుకుంటారా? ఇప్పటికే ప్రతిపక్షాలు ఈ ఇందిరమ్మ ఇళ్ల మీద ఆ ప్రభుత్వానికి కొంత సానుకూలంగా మారినటువంటి నేపథ్యంలో ఒకవేళ నిధులు గనక డైరెక్ట్ లబ్ధిదారుల అకౌంట్ లో వేస్తే అటు ప్రతిపక్షాలకు ఏమైనా ఇబ్బంది అవుతుందా? ప్రతిపక్షాలు కూడా ఈ అంశం మీద ఏమన్నా ఎన్నికల కమిషన్ ను సంప్రదిస్తాయా అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం.
ఏదేమైనా కొంత లబ్ధిదారులకైతే ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కొంత క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఏది వచ్చిన తర్వాతకే లబ్ధిదారులు దీని మీద అంటే ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ముందడుగు వేసే అవకాశం కనిపిస్తా ఉంది వైశాలి. అయితే యాకేష్, మొత్తంగా ఇందిరమ్మ ఇళ్ల విషయంలో అధికారికంగా హామీ ఇచ్చే అవకాశం అయితే ఉందా ప్రభుత్వం? ప్రభుత్వం ఒకటే చెప్తుంది, ఆల్రెడీ ఇది ప్రారంభమైనటువంటి పథకం. ఇప్పటికే నిర్మాణ దశలో ఇల్లులు ఉన్నాయి. ఇప్పటికీ 1-2 దశలో పూర్తి చేసుకున్నటువంటి అనేక మంది లబ్ధిదారులకు కూడా ఈ పథకం కింద ఇప్పటికే వాళ్ళ అకౌంట్ లో నిధులైతే జమ చేశాము. ఇది ఇప్పటికిప్పుడు ప్రారంభించిన పథకం కాదు, ఏదో ఎన్నికలను ఉద్దేశించి కొత్తగా ప్రవేశపెట్టినటువంటి పథకం కాదు కనుక ఆల్రెడీ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఆ ప్రక్రియ అది నిరంతరం ఉంటుంది కనుక ఆ పద్ధతిలోనే తాము నిధులు లబ్ధిదారుల ఖాతాలో వేస్తాము. ఇది ఎన్నికకు ఇటు లబ్ధిదారులకు ఇది ఎలాంటి సంబంధం లేని విషయం. ఇది నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ అని ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తున్నాయి. అయితే దీన్ని మాత్రం ప్రతిపక్షాలు కొంత వాళ్ళకు వ్యతిరేకంగా ఉండే అంశం కనుక, ప్రభుత్వానికి సానుకూలంగా ఉండే అంశం కనుక ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు ఒక్కొక్క గ్రామంలో దాదాపుగా 30-50 మంది లబ్ధిదారులు ఉన్నట్లు అంచనా ఉంది. అది కనుక గ్రామీణ స్థాయిలో వాళ్ళంతా ప్రభుత్వానికి సానుకూలంగా ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంత ప్రతిపక్షాలకు ఇబ్బంది, అంటే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కు ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. కాంగ్రెస్ కు ఇది అనుకూలంగా ఉండే అవకాశం ఉంది కనుక ఒక 50 కుటుంబాలంటే గెలుపు ఓటములకు వాళ్ళు నిర్ధారించేటువంటి అవకాశం ఉంటది గ్రామీణ స్థాయిలో. అందుకనే బీఆర్ఎస్ ఏమన్నా తీసుకొని దాన్ని ఎన్నికల కమిషన్ ని కలిస్తే తప్ప ప్రభుత్వం మాత్రం దీన్ని ఎలాంటి పరిస్థితులలో ఆపేది లేదు. నిధులు మాత్రము లబ్ధిదారుల ఖాతాలో తప్పకుండా జమ చేస్తామని అయితే అటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా చెప్పారు. ప్రభుత్వం కూడా అదే విషయం చెప్తుంది. అధికారులు కూడా దాన్నే చెప్తున్నప్పటికీ కూడా ఇంకా దీని మీద ఒక పూర్తి స్థాయిలో, అంటే వాళ్ళు ప్రతిపక్షాలు ఏమన్నా దీన్ని అబ్జెక్షన్ పెడితే మాత్రం వీళ్ళు ఒక క్లారిటీగా ప్రజలకు ఇచ్చే అవకాశం అయితే ఉంది వైశాలి. ఓకే, థ్యాంక్ యూ యాకేష్.